మండలం గోపాలపురం గ్రామంలోని ప్రాథమిక పాఠశాలకి 30 లక్షల అంచనా వ్యయంతో నిర్మించిన నూతన పాఠశాల భవనాన్ని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాలలో విద్యార్థులకు మెరుగైన విద్యను అందించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతులను బలోపేతం చేసి విద్యార్థులకు అన్ని సౌకర్యాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. పాఠశాల అభివృద్ధికి సహకరిస్తున్న అధికారులు, ప్రజాప్రతినిధులు, గ్రామస్తులకు మంత్రి అభినందనలు తెలిపారు. నూతన భవన నిర్మాణ పనులను నాణ్యతా ప్రమాణాలతో నిర్ణీత సమయంలోనే పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. కొంచెం ముందుకు రండి. సర్పంచ్ గారు చూడు. రైట్ సార్, ఓకే. అందరికీ శిరస్సు నుంచి మనస్ఫూర్తిగా ఇంతకుముందే ఈ ఎర్రగడ్డ తండ గ్రామ పంచాయతీ పరిధిలోని గోపాలపురం గ్రామంలో స్కూల్కు సంబంధించింది శంకుస్థాపన చేసుకున్నాం. 30 లక్షల రూపాయలతో ఈ కార్యక్రమాన్ని పట్టుకోబోతున్నాం. ప్రధానంగా ఇందాక గౌరవ కలెక్టర్ గారు చెప్పినట్లు బాధ్యతాయుతంగా ఈ స్కూల్ టీచర్ గారు ఎవరైతే ఉన్నారో జనరల్గా జీతంలో నుంచి పిల్లలకు పెట్టాలన్నా, ఆ స్కూల్కి ఏదన్నా చేయాలన్నా కూడా ఒక నిమిషం ఆలోచిస్తారు. ఆ వచ్చే జీతంలోనే తన పిల్లల్లాగా వారికి మంచి వసతులు ఇవ్వాలని ఒక మంచి ఆలోచనతో ఆ రోజు అది విలువ 30,000 రూపాయలన్నా కూడా చాలా పెద్ద అమౌంట్. వారి సొంత డబ్బులతో ఇందాక కలెక్టర్ గారు చెప్పినట్లు ఆ స్కూలు పిల్లలకు సౌకర్యార్థం మౌలిక వసతులు కల్పించినందుకు మనస్ఫూర్తిగా స్థానిక శాసనసభ్యుడిగా ఆ సోదరీమణిని అభినందిస్తున్నాను. చాలా సంతోషం. మీ దీవెనలతో వచ్చిన ఈ ప్రజాప్రభుత్వం గడిచిన ఈ 2.5 సంవత్సరాల్లో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో విద్యకి, వైద్యానికి పెద్దపీట వేసినమన్న సంగతి మీకు తెలియదు కాదు. విద్యలో ఏదో రొటీన్గా నా కొడుకు ఇంజనీరింగ్ చేశాడనో, డాక్టర్ చదివారనో, ఇంజనీరింగ్ లా చదివారనో
చార్టర్డ్ అకౌంట్ అయ్యారో అన్న దానితో పాటుగా టెక్నికల్ విద్యకి ఈ ప్రభుత్వం పెద్దపీట వేసి ఒక స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీని ఏర్పాటు చేసి ఆ స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ ద్వారా ఎవరైతే చదువుకునే నిరుద్యోగ పిల్లలు ఉన్నారో యువత ఉందో వారి కాళ్ళ మీద వారు నిలబడటమే కాకుండా ఇంకా ఒక 10 మందికి ఉద్యోగం కల్పించే విధంగా వారికి నాటి ప్రభుత్వం ట్రైనింగ్ ఇవ్వటం జరుగుతుంది. దాంట్లో భాగమే అంతకుముందు ఐటీసీలన్నీ ఎప్పుడో పురాతనమైన ఐటీఐలు ఐటీసీల నుండే ఈ ఐటీఐలన్నింటినీ కూడా ఐటీసీల కింద అప్పుడు లేటెస్ట్ అప్డేట్ టెక్నాలజీతో ప్రస్తుత సాంకేతిక పరిజ్ఞానంతో రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలో ఒక్కొక్క